ఆత్మీయంగా రక్షణను కాపాడుకుంటూ పాపము చేయకుండా పాపము దరిదాపులతోకుండా బ్రతుకుతున్నారని నమ్ముతున్నాను. బ్రతుకుతున్నారా? దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నతమైనటువంటి నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన మరొకసారి ఈ 2020వ సంవత్సరంలో చివరి నెల మొదటి పరిశుద్ధ పునరుత్థాన దినమున ఈ విధంగా కొడపాక అనేటటువంటి గ్రామంలో మనలందరినీ కూడా దేవుని యొక్క ఆలయంలో ఆరాధనలో పాల్పొందుకొని ఆయన వాక్కులను ధ్యానించడానికి ఆయన ఇచ్చినటువంటి ఆయుష్ను ఆరోగ్యాన్ని బట్టి దేవునికి హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నన్ను ఆహ్వానించినటువంటి స్థానిక సంఘ కాపురి మరి సామెలయ్య గారికి కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. అమ్మగారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. సంఘస్థులందరికీ కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మరి నాతో పాటు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి సహవాస సభ్యులు సోదరుడు రేఖం శాంసన్ గారి వారి కుటుంబాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక, మనోవాంఛలన్నిటినీ కూడా తీర్చును గాక. ఈ సమయంలో మరి లైవ్లో కూడా వాక్యాన్ని వీక్షించడానికి సిద్ధపడినటువంటి బిడ్డల్ని కూడా దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థనతో ఈరోజు వాక్య ధ్యాన అంశంలోనికి మనం వెళ్దాం. ఈరోజు మనం ధ్యానించేటటువంటి వాక్య అంశము లైట్ టు అవర్ పాత్, అనగా మనము నడిచేటటువంటి మార్గము, మనం ప్రవర్తించేటటువంటి ప్రవర్తనకు వెలుగు అనేటటువంటిది ఉండాలి, దీపం అనేటటువంటిది ఉండాలి. లైట్ టు అవర్ పాత్, మన మార్గమునకు వెలుగు అనేటటువంటి అంశము మనం ధ్యానించడం కనుక ఆ అంశము ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలని చిన్న ప్రార్థనతో మన వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, ఈ సమయంలోనైనా మా కొరకు మార్గమును ఏర్పాటు చేసి ఉన్నాం. ఆ మార్గములో మేము నడవడానికి అది చీకటి మార్గం అని మీకు తెలుసు కనుక ఆ చీకటి మార్గములు తల్లి ప్రభావ మరి వెలుగు అవసరం కనుక ఆ వెలుగును కూడా ఆయన మీరు మాకు అనుగ్రహించున్నాం. వెలుగు కలిగినటువంటి మీరు ఏర్పాటు చేసిన ఆ మార్గములు మేము నడుస్తూ ఆ మార్గము యొక్క ముగింపు మీరున్నటువంటి పరలోక రాజ్యము అనేటటువంటి విషయాన్ని మర్చిపోకుండా ఆ రాజ్యంలో ప్రవేశించేటటువంటి విధముగా తండ్రి ప్రభు ఈ యొక్క మార్గములు నడుచుకున్నట్టుకు మీ ఆత్మ సహాయ నడిపింపు మీరు మాకు అనుగ్రహించి ఆ మార్గ విషయంలో తండ్రి ప్రభు మీరే మాకు బోధించమని ఏ స్నామంలో తండ్రిని వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. నేటి ధ్యాన అంశం నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి భాగములో నుంచి మనము వాక్యాలను ధ్యానించుకుందాం. 4 భాగాలు ఉన్నాయి. అందులో మొదటి భాగము 119వ కీర్తన 105వ వచనం. 119వ కీర్తన 105వ వచనము మనం చూసినట్లయితే ఈ మార్గము గురించి, ఈ యొక్క వెలుగు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటి? మనకంటూ ఒక మార్గం ఉంది. ఆ మార్గములో మనము నడవటానికి వెలుగు కూడా ఉంది అనేటటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఈ మార్గము ఎక్కడికి దారి తీస్తూ ఉంది, ఎక్కడికి ఈ మార్గం మనల్ని నడిపిస్తూ ఉంది అనేటటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు ఎక్కడికి వెళ్ళాలన్నా వారికి ఏం కావాలి? త్రోవ కావాలి. నేను ఇక్కడికి కొడపాక అనేటటువంటి గ్రామానికి మేము వచ్చాను. ఇక్కడికి రావాలి అంటే ఏముండాలి? ఇక్కడికి రావడానికి త్రోవ ఉండాలి. ఆ త్రోవ ఉంటేనే మేము ఇక్కడికి రాగలం. అది ఆకాశ మార్గమైనా సరే, అది సముద్ర మార్గమైనా సరే, లేదా భూమి మీద ఉన్నటువంటి ఈ మార్గమైనా సరే, ఎవరు ఎక్కడికి వెళ్ళాలన్నా దానికి కావలసినటువంటి ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గము గుండానే వెళ్తారు. కాబట్టి కొడపాకకు వెళ్ళేటటువంటి గ్రామము, ఆ గ్రామములకు వెళ్ళేటటువంటి ఆ మార్గంలోనే నేను వస్తే ఇక్కడికి రాగలుగుతాను. ఇక్కడికి వచ్చిన తర్వాత సహోదరుడు చెప్పాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత పాపన్నపేటకు పోక ముందు మీకు ఏడుపాయలకు వెళ్ళేటటువంటి ఆ లెఫ్ట్ ఒక త్రోవ వస్తుంది. ఆ త్రోవకు నువ్వు మరలాలి లెఫ్ట్కి, అక్కడ నుంచి నువ్వు మార్గం గుండా మీరు రావచ్చు అనేటటువంటి విషయం నాకు చెప్పాడు అయ్యగారు. కానీ నేను ఏం చేశానంటే, అయ్యగారు అలాగే చెప్తాడులే, ఇలా వెళ్తేనే వస్తుందా, నేను సీదా వెళ్ళిపోతానని చెప్పేసి సరాసరి ఎక్కడైతే అయ్యగారు నన్ను లెఫ్ట్ టర్న్ తీసుకోమన్నాడు అక్కడ తీసుకోకుండా సీదా వెళ్ళిపోయాను. వస్తానా కుడిపాకకి? చెప్పండి. అట్లాగే మనమందరం ఇక్కడ క్రైస్తవ విశ్వాసులుగా ఉన్న మనమందరం కూడా ఎక్కడికి వెళ్ళాలని మనమందరం కూడా రక్షించబడ్డాము?
పరలోకానికి వెళ్ళాలి. వెరీ గుడ్. సో పరలోకము అనేటటువంటి ఒక స్థలం ఉంది అని మనకు తెలుసు. సో అక్కడికి వెళ్ళాలంటే మనకు ఇదిగో ఈ మార్గము అనేటటువంటిది చూపిస్తూ ఉన్నాడు. We can enter into the eternal life, we can enter into the heaven through this word of God. ఈ వాక్యము ద్వారా మాత్రమే మనం వెళ్ళగలం. అందుకంటే ఈ వాక్యంలో ఏముంది అని అంటే మార్గం అనగా పరలోక రాజ్యానికి వెళ్ళేటటువంటి మార్గం ఏంటంటే డూస్ అండ్ డోంట్ డూస్. అంతేనమ్మా? ఏం చేయాలి, ఏం చేయకూడదు. చేస్తే దేవుడు చేయమన్నవి చేస్తే, దేవుడు చేయకూడదు అన్నవి చేయకుండా ఉంటే నువ్వు పరలోకానికి వెళ్తావు, నరకానికి కూడా వెళ్తావు. ఎవరు వెళ్తారు నరకానికి అంటే దేవుడు చెయ్యమన్నవి చేసుకుంటూనే దేవుడు చెయ్యొద్దు అన్నవి కూడా చేస్తే ఆ వ్యక్తులు నరకానికి వెళ్తారు. అంతే. క్రైస్తవులు పరలోకానికి వెళ్తారు, హిందువులు నరకానికి వెళ్తారు అని రాయలేదు బైబిల్లో. బైబిల్లో రాయబడింది ఒకటే ఒక మాట. ఆ ఒక్క అంశాలను మనం ఈరోజు మనం ధ్యానించిన విధానం. 105వ వచనంలో ఏమంటాడంటే 119వ కీర్తన 105వ వచనంలో నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. అంటే ఈ భక్తుడు ఒక త్రోవలో ఉన్నాడని చెప్తున్నాడు, ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నాడు ఈ భక్తుడు. ఆ వెళ్ళాలనుకుంటున్నటువంటి ఆ చోటు మీరు చెప్పినట్టే పరలోక రాజ్యము అనేటటువంటి దేవుడున్న చోటుకు వెళ్ళాలనుకుంటున్నాడు. ఆ వెళ్ళాలనుకుంటున్నటువంటి ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే నేను అదే త్రోవలో ఉన్నాను, అదే మార్గంలో ఉన్నాను అని చెప్తున్నాడు. నా త్రోవకు వెలుగై ఉన్నది అంటే ఆయన ఏ త్రోవలో, ఏ దారిలో ఉన్నాడు? పరలోకానికి వెళ్ళేటటువంటి దారిలో ఉన్నాడు, వెళుతూ ఉన్నాడు. అయితే వెళుతూ ఉన్నప్పుడు ఆ దారి పరలోక రాజ్యానికి తీసుకెళ్లాలంటే అక్కడికి అతనికి ఏం చూపిస్తుందంట దారిలో? అమ్మా, వాక్యం అనేటటువంటి దీపము అతనికి వెలుగుగా ఉంది అని చెప్తున్నాడు. అనగా వాక్యం అనేటటువంటి దీపము లేకుండా ఎవడు కూడా పరలోక రాజ్యంలో చేరుతాడా? ఆకలి అవుతుంది అని నువ్వు ప్రార్థన చేస్తే ఆకలి తీర్చబడుతుందేమో. బట్టలు లేవు ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తే బట్టలు ఇస్తాడేమో. నువ్వు తాగుబోతువైనా, తిరుగుబోతువైనా, మోసగత్తెవైనా, ఇంకా దేవునికి ఇష్టమైనటువంటి దుర్మార్గమైనటువంటి జీవితం ఏది జీవిస్తున్నా ప్రభా నాకు తిండి కావాలంటే తిండి పెడతాడేమో, ప్రభా నాకు బట్ట కావాలంటే బట్టిస్తాడేమో, ప్రభా నాకు ఈ లోకములో ఏది కావాలన్నా అది ఇస్తాడేమో. కానీ నువ్వు దేవుడు చెప్పినటువంటి విధంగా బ్రతకకుండా నీ ఇష్ట ప్రకారంగా బ్రతికితే ఇవన్నీ ఇస్తున్నావు కదా ప్రభా, నేను ప్రార్థన చేస్తే అలాగే నాకు పరలోక రాజ్యం కూడా ఇచ్చే ప్రభా, పరలోక రాజ్యంలో కూడా నన్ను చేర్చుకో ప్రభా అంటే చేసుకుంటాడా? చేసుకోడు. అందుకే ఇక్కడ ఈ భక్తుడు కూడా త్రోవలో ఉన్నాడు. ఈ త్రోవలో ఉన్న ఈ భక్తుడు ఏం చేశాడు అని అంటే త్రోవ తప్పాడు. త్రోవలోనే ఉన్నాడు, త్రోవ తప్పాడు. ఎలా త్రోవ తప్పాడు అని అంటే ఈ వాక్యం అనుసారంగా నడుస్తున్నటువంటి ఈ వ్యక్తి ఉన్నటువంటి ఒక్కసారి ఏం చేశాడంటే దేవునికి ఇష్టం లేని పని చేసేసాడు. ఈ దావీదు గారు ఏం చేశాడంటే దేవునికి ఇష్టం లేని పని చేశాడు. త్రోవలో ఉన్నాడంటే అతడు కూడా ఒక యూదుడే, అతడు కూడా ఒక ఇశ్రాయేలుడే, అతనికి కూడా యెహోవా దేవుడు అతనికి దేవుడుగా ఉన్నాడు. ఈ విషయం ఆయనకు తెలుసు. అతని రాజా చేయకముందే దేవుడు అతనికి ఏ విధంగా మేలులు చేశాడో, ఏ విధంగా రాజు కాకముందే యుద్ధాన్ని చేసి గొల్యాతు లాంటి ఆ మహాపరాక్రమశాలిని ఓడించాడో, ఎలుగుబంటిని చీల్చాడో, సింహమును చీల్చాడో, తన తండ్రి ఆస్తి అయినటువంటి గొర్రెల్ని కాపాడగలిగాడో, అవన్నీ ఆ దేవుని ద్వారానే చేశాడు. అంటే త్రోవలలో ఉన్నాడు. అలాగే నేను కూడా ఎన్నో మేలులు అనుభవించాం దేవుని ద్వారా, యేసుక్రీస్తు ద్వారా. క్రైస్తవ విశ్వాసులుగా ఈ రోజున ఎన్నో మేలులు అనుభవించి ఉండవచ్చు నీవు. ఆయన దావీదు వలె త్రోవ తప్పినట్టుగా నువ్వు త్రోవ తప్పుతూ ఉన్నట్లయితే ఇది మంచి సమయము ఆ త్రోవలో నుంచి మనం బయటికి రావటానికి. మేము ఇప్పుడు ఇది వెలుగుంది కాబట్టి మేము ఇక్కడ కొంచెం రాగలిగాం. అదే చీకట్లో రమ్మని చెప్తే 9 గంటలకు ఆరాధన ఉందయ్య గారు రండి అని చెప్పాడు అనుకోండి, ఇప్పుడు ఏ వాహనంలో వచ్చానో అప్పుడు కూడా అదే వాహనంలో వస్తాను. కానీ ఆ వాహనము ఇప్పుడు ఎలా వచ్చానో, ఆ వాహనములో ఏ పరికరాలను నేను ఉపయోగించుకొని ఇక్కడికి వచ్చానో అదే విధంగా నేను రాత్రి 9 గంటలకు రమ్మంటే నేను రాను. ఏం చేస్తాను? ఇప్పుడు వచ్చినప్పుడు నేను హెడ్ లైట్ని వాడలేదు. వాటికి హెడ్ లైట్స్ ఉన్నాయి, కానీ ఆ హెడ్ లైట్స్ని నేను ఆన్ చేసి వాటిని వెలిగించి నేను ఇప్పుడు వచ్చానా? ఎందుకు? ఆల్రెడీ వెలుతురు ఉంది కనుక. కానీ అదే రాత్రికాల సమయంలో 9 గంటలకు కానీ లేకపోతే 8 గంటలకు కానీ రండయ్య గారు అని చెప్పాడు అనుకోండి, నేనేం చేస్తాను? అదే వాహనానికి లైట్లు ఆన్ చేస్తాను. త్రోవ అదే. పొద్దున ఏ త్రోవలు వచ్చానో రాత్రి అదే త్రోవలు వస్తున్నాను. కానీ తేడా ఏంటి అంటే పగలుకు నాకు వెలుగునిచ్చింది సూర్యుడు, రాత్రి రమ్మన్నప్పుడు త్రోవ అదే, కానీ
కానీ అప్పుడు చంద్రుడు వచ్చాడు, అది చీకటి. త్రోవనే కరెక్టే, కానీ అక్కడ ఏముంది తేడా అంటే చీకటి పగలు అనేటటువంటి వెలుగు, ఇది తేడా. అట్లాగే మనమందరం క్రైస్తవులుగా పిలువబడుతూ మనం త్రోవలో ఉన్నాం. తేడా ఏంటంటే పాపము అనేటటువంటి చీకటి, పరిశుద్ధత అనేటటువంటి వెలుగు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనమందరం కూడా క్రైస్తవులమే, విశ్వాసులమే. కానీ మనమందరం కూడా ఏదో ఒక పాపము చేస్తున్నట్లు నీ మనసు అనిపిస్తే నీకేమవసరం? ఇప్పుడు త్రోవలో ఉన్న నీకేమవసరము? వెలుగు అవసరము. ఆ వెలుగే ఇదిగో ఈ వాక్యము. ఈ వాక్యం అనేటటువంటి వెలుగు ఏం చేస్తుంది అని అంటే నీవు ఏ పాపము చేస్తున్నావో చూపించి ఆ పాపం వల్ల వచ్చేటటువంటి నష్టమును కూడా చూపిస్తుంది. సో నేను హెడ్ లైట్ ఆన్ చేసినప్పుడు ఆ వాహనానికి నాకేం చూపిస్తుంది? త్రోవలో నాకు ప్రయాణానికి ఆటంకంగా ఉన్నటువంటి వాటిని చూపిస్తుంది. ఒక రాయి అడ్డుగా ఉంది, ఒక ముళ్ళు కంప అడ్డుగా ఉంది, ఒక గుంత వచ్చింది అని నాకు చూపిస్తుంది. ఆ గుంత నాకేం చేయబోతుంది? హాని చేయబోతుంది. ఆ రాయి నాకేం చేయబోతుంది? హాని చేయబోతుంది. ఆ ముళ్ళ కంప నాకేం చేయబోతుంది? నాకు హాని చేయబోతుంది. నేను అలాగే వెళ్ళిపోయాను అనుకోండి, ఏమవుతుంది? ఆ రాయి నుంచి ఆ టైర్ వెళ్ళిపోయి పడిపోయి నాకు దెబ్బలు తగ్గుతాయా తగ్గలేదా? అంటే ఆ లైట్ పని ఏంటి అంటే ఆ వాహనానికి ఉన్నటువంటి ఆ వెలుతురు నాకు చూపిస్తున్నటువంటి పని ఏంటంటే నాకు కలగబోతున్నటువంటి అపాయమును మాత్రమే చూపించే పని ఆ వెలుతురుది, ఆ లైట్ది. అంతేగాని ఆ లైట్ వెళ్ళి ఆ రాయిని తీసేయదు, ఆ గుంతను సరిచేయదు. అలాగే ఈ వాక్యం అనేటటువంటి వెలుతురు, ఈ వాక్యం అనేటటువంటి వెలుగు కూడా నీకు నాకు ఏం చేస్తుందనంటే ఏ పాపము చేస్తున్నావో ఆ పాపం వల్ల వచ్చే నష్టాన్ని మాత్రమే ఇది చూపిస్తుంది. ఆ తర్వాత ఆ పాపం అనే రాయిని తొలగించుకుంటావో, ఆ పాపం అనేటటువంటి గుంతను సరి చేసుకుంటావో, ఆ పాపం అనేటటువంటి ముళ్ళ కంప దాని దగ్గరికి రాకుండా వేరే దారిలో నుంచి వెళ్ళిపోతావో, అది నీ ఇష్టం. మీకు అర్థమవుతుందా నేను చెప్తుంది? అమ్మా అయినరా, లైట్ నాకు ఎదుర్కొన్నటువంటి ఆ రాయిని తీసేస్తుందా? అది చూపించిన తర్వాత రాయి పక్క నుంచి వెళ్ళిపోతాను, లేదా రాయినన్నా నేను బయటికి తీసేస్తాను. అలాగే పాపం అనేటటువంటి నీ ఎదురుగా ఉంది అని వాక్యం చూపించినప్పుడు ఆ పాపము దగ్గర నుంచి నువ్వు దారి మళ్లించుకోవాలి. ఆ పాపమును నీలో నుంచి తొలగించుకోవాలి. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అనేటటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. ఇది ఈ త్రోవలోనే మనం ఉన్నాము, కానీ ఆ త్రోవ మనకు ఏ విధంగా మనం బ్రతుకుతూ ఉన్నాము అనేటటువంటిది చూపించేది. సో ఈ విషయం మనము జ్ఞాపకం చేసుకుంటూ యెషయా గ్రంథం 55వ అధ్యాయములోనికి మనం వెళ్ళినప్పుడు అక్కడ 7వ వచనంలో ఏమని చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 7వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. త్రోవ తప్పి తిరిగినటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు? భక్తిహీనులు. అంటే భక్తి ఉన్నోళ్ళ, భక్తి లేనోళ్ళ? అమ్మ త్వరగా చెప్పాలి. భక్తిహీనులు అంటే భక్తి ఉన్నట్ట, భక్తి లేనట్ట? భక్తి లేనట్ట. నేనంటున్నాను వారికి భక్తి ఉంది అని. భక్తి పరులు, భక్తిహీనులు, భక్తి లేనోళ్ళు, మొత్తం 3 రకాలు ఉంటారు బైబిల్లో. బైబిల్ ప్రకారంగా మనిషి 3 రకాలుగా ఉంటాడు. ఇప్పుడు విశ్వాసుల గురించి రాస్తాడు. విశ్వాసులు, అవిశ్వాసులు, ఈ రెండే ఉంటాయా? మధ్యలో ఇంకోటి కూడా ఉన్నాడా? చెప్పాలి. విశ్వాసులు, అవిశ్వాసులు, మధ్యలో ఇంకోరు ఉంటారు. ఎవరు? అల్ప విశ్వాసులు. పేతురుని ఏమని పిలిచాడు? అల్ప విశ్వాసి అని పిలిచాడు. అంటే అటు ఇటుగా అన్నోడు. అంటే ఇటు మంచి చేస్తాడు, గుళ్ళో ఇక్కడ చర్చికి వచ్చినప్పుడు భక్తి ప్రదర్శిస్తాడు, చర్చి బయటికి వెళ్ళినప్పుడు రక్తి ప్రదర్శిస్తాడు. వీళ్ళందరిని ఏమంటారు అని అంటే మధ్యలోడు అని అంటాడు. అంటే ఇంకేం శాత కాదు అని. బ్రదర్ మీరు ఏదో అనుకుంటున్నట్టున్నారు. బ్రదర్ మంచి నిద్రలో ఉన్నాడు, రాత్రి అంతా టైర్డ్ అయిపోయినట్టున్నాడు జర్నీ చేసి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఇక్కడ యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటున్నాడంటే భక్తిహీనులు తమ మార్గమును
విడువవలెను. అంటే వీరికి భక్తి ఉంది, కానీ ఆ భక్తి ఎలా ఉంది? హీనంగా ఉంది. భక్తి ఉంది, హీనంగా ఉంది. సో భక్తిహీనులు అంటే అర్థం ఏంటంటే ఇదే చేత్తో బైబిల్ పట్టుకుంటాడు, ఇదే చేత్తో బాటిల్ని కూడా పట్టుకుంటాడు. ఆమేన్. ఇదే నోటితో పాట పాడతాడు, ఇదే నోటితో వాక్యాన్ని ప్రకటిస్తాడు, ఇదే నోటితో బూతులు కూడా మాట్లాడతాడు. వీళ్ళందరినీ దేవుడు ఏమంటున్నాడంటే మీరు త్రోవలోనే ఉన్నారు, కానీ ఆ త్రోవలో ఉన్నటువంటి మీరు ఈ వాక్యం అనేటటువంటి వెలుగులో నేను కలిగి ఉన్నటువంటి ప్రవర్తన కలిగి లేరు అని చెప్తున్నాడు. కాబట్టి మార్గములో ఉన్న వారలారా మార్గమును విడవండి, ఆ మార్గములో నుండి బయటికి రండి. ఎలా బయటికి రండి? ఇదిగో నా వాక్యము నువ్వు ఎలాంటి బ్రతుకు బ్రతుకుతున్నావో నీకు చూపిస్తుంది. ఆ చూపిస్తున్నటువంటి బ్రతుకు సరి అయింది కాదు, దానివల్ల నీకు నష్టం కలగబోతా ఉంది. బ్రతికుండగా నష్టం కలగబోతుంది, చచ్చిన తర్వాత కూడా నీకు నష్టం కలగబోతా ఉందని తెలియజేసినప్పుడు ఆ త్రోవ నుంచి నువ్వు మరలండి. అందుకే స్టార్టింగ్ లోనే చెప్పాను, రాయి ఉంది అని అంటే రాయి ప్రక్క నుంచి వెళ్తాను, కానీ రాయి మీద నుంచి వెళ్తానా? ఆ రాయి మీద చూపించిన తర్వాత కూడా రాయి మీద నుంచి పోతే నన్ను ఏమంటారు చెప్పండి? ఏమంటారు? బుద్ధున్నాడు అంటాడా, బుద్ధి లేవాడు అంటాడా? మరి మనకు కూడా అదే చెప్తా ఉంటున్నాడు. రాయి అనేటటువంటి ఏ పాపం చేస్తున్నావు? మళ్ళీ నేను చెప్పాను, ఎవరు ఏ పాపం చేస్తున్నాడో వాళ్ళ అంతరాత్మకు తెలుసు. అందుకే ఇక్కడ వాళ్ళందరినీ దేవుడు భక్తిహీనులని పిలుస్తున్నాడు. భక్తిహీనులారా మీరు మీ మార్గములను విడవలను. రెండవది, దుష్టులు తమ తలంపులను మానవలను. కాబట్టి మనం తలంచేటటువంటి తలంపు అంతా కూడా ఈ వాక్య పద్ధతి ప్రకారంగా మాత్రమే ఉండాలి అని ఉండాలి. వాక్యానికి వ్యతిరేకంగా మనము తలంచకూడదు. ఇంకోటి ఏమంటున్నాడు? వారు యెహోవా వైపుకు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. సో దేవుడు నీ మీద జాలిపడాలంటే, అమ్మా నీ యేసయ్య నీ మీద జాలిపడాలంటే గంటలు గంటలు ప్రార్థన చేస్తే జాలిపడాడు. పొద్దున్నే బైబిల్ చదివితే జాలిపడాడు. ఓ ఏడ్చుకుంటూ నీ కొంగంతా దర్శిపోతుంటే నీ మీద జాలిపడాడు. ప్రార్థన చెయ్యు, ఏడు, ఉపవాసాలు, కానీ ఏ తప్పు చేస్తున్నావో ఆ తప్పును మానుకో. ప్రైస్తులో ఏ పాపం చేస్తున్నావో ఆ పాపను మానుకో. నేను చెప్పలేదు, బైబిల్లో వాడు మానుకోవాలి. ఆ దారిలో నుంచి వాడు బయటికి రావాలి. అప్పుడే దేవుడు వాని యందు జాలిపడతాడు. మేము వచ్చేటప్పుడు మధ్యలో ఆగాము, ఆగి కాస్త టిఫిన్ చేశాం. టిఫిన్ చేసిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి అమ్మా ఏమైనా ఉంటే ఇవ్వండి అని అన్నాడు. మీకేమైనా ఇవ్వాలనిపిస్తే ఇవ్వ అన్నాడు. ఎవరిస్తారు? వాళ్ళ మీద ఎవరికైతే జాలి కలుగుతుందో వాళ్ళే ఇస్తారు. డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఇస్తారా? అడుగుతున్న వాని మీద జాలి పడితే, అయ్యో పాపం మేము తిన్నట్టు వానికి లేదు కదా, మాకు డబ్బులుంటే మేము పోయి కూర్చొని తిన్నాం, పాపం వానికి డబ్బులు లేవు కదా అందుకే వాడు అడుక్కుంటున్నాడు అని వాని మీద ఎవరికైతే జాలి కలుగుతుందో వాళ్ళు ఇస్తారు. డబ్బుల్లో ఇవ్వదు. అలాగే దేవుడు అందరికీ ఇవ్వడు. దేవుడికి ఎవరి మీద జాలి కలుగుతుందో వానికి ఇస్తాడు. ఇస్తున్నాడు. సో దేవుడు నీకు ఇవ్వాలి అంటే దేవుడి దగ్గర లేక కాదు నీకు ఇస్తలేడు. దేవునికి నీ మీద జాలి కలగటం లేదు. దేవునికి ఎందుకు నీ మీద జాలి కలగటం లేదు అంటే మళ్ళీ చెప్పాను, ఇదే చేత్తో పరిశుద్ధమైన కార్యాలు చేస్తావు, ఇదే చేత్తో దేవుని కార్యాలు చేస్తావు, ఇదే చేత్తో సాతాను కార్యాలు కూడా చేస్తావు. ఇదే దేహంతో దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తావు, ఇదే దేహంతో సాతాను గురించి చేస్తావు. కాబట్టి అలాంటి వారికి దేవుడు జీవితాన్ని మార్చుకోమని సెలవిస్తున్నాడు. సో ఒకటి జాలి పడతాడు, రెండవది ఆయన క్షమిస్తాడు. నువ్వు పాపమును విడిచిపెట్టి క్షమిస్తాడు, కానీ పాపము చేసుకుంటూ ఉండు నన్ను క్షమించు ప్రభు అని అడిగితే క్షమించాడు. చాలా మంది ప్రార్థన చేస్తారు, నేను తెలిసి తెలియక ఏదైనా పాపం చేస్తుంటే నన్ను క్షమించు ప్రభువా అంటాడు. మళ్ళీ ప్రతి దావత్లో వీడు ఏమని ఉంటాడు? ఏదైతే దేని గురించి అయితే క్షమించమన్నాడో మళ్ళీ అదే దావత్లో ఉంటుంది చేతిలో. వినా మళ్ళీ ఒకటి మాట్లాడితే ఇదే కదా.
కనీసం నోరు తెరిచి ధైర్యంగా కూడా ఎందుకు మాట్లాడలేవు? మనుషులు కనబడితే, పరిశుద్ధులు కనబడితే, దేవునికి సంబంధించిన వాళ్ళు కనబడితే. కారణం ఏంటంటే నీకు ఆయన పెట్టిన పేరు భక్తిహీనుడు అని పేరు పెట్టాడు, నీకు దుష్టుడు అని పేరు పెట్టాడు. ఇలాంటి వారి గురించి చాలా భయంకరమైనటువంటి మాటలు రాశాడు కదా, మరి మీకే వదిలేస్తూ ఉంటారు. ఇది జాలి పెట్టడం, క్షమించడం కాదు, ఇంకో మంచి కార్యం కూడా చేస్తాడు. ఈ రోజు నీ జీవితాన్ని కనుక మార్చుకుంటే ఏమంటున్నాడో చూడండి. ఆ 11వ వచనంలో కానీ 12వ వచనంలో ఏమంటున్నాడో చదవండి అమ్మా. 55వ అధ్యాయం 11వ వచనం. నిష్ఫలముగా నా యొద్దకు మరలగా అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలపరచును. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు. చూసారంటే ఎప్పుడైతే మనల్ని దేవుడు మానుకోమన్నది మనం మానుకుంటామో, ఏ దారిలో మనం నడుస్తున్నామో ఆ దారిలో కాకుండా దేవుని దారిలో నడుస్తాము. మూడవది జరిగే కార్యం ఏంటి? మనము సంతోషముగా ఉంటాం. నాలుగవది సమాధానము పొంది తోడుకొని పోదాము అని కూడా చెప్తూ ఉన్నాడు. సో సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, దేవునికి క్షమాపణ దొరుకుతుంది. దానికి ముందు దేవుడు జాలి పడతాడు. హల్లెలూయా. ఎప్పుడు జరుగుతాయి ఇవన్నీ? ఎప్పుడు జరుగుతాయి ఇవన్నీ? క్రైస్తవులు అయితేనా నీటి బాప్తిస్మం పొందుకొని నేను రక్షించబడ్డానని చెప్పేసి వాక్యం మళ్ళీ పాపం చేసుకుంటూ ఉంటేనా? కాదు. నేను మరలా చెప్తున్నాను, ఎవరైనా నీటి బాప్తిసం తీసుకోవాలి అనుకుంటే, నీటి బాప్తిసమే కాదు, ఏ బాప్తిసమైనా తీసుకోవాలి అనుకుంటే తీసుకునే ముందు ఇగో ఈరోజు ధ్యానిస్తున్న వాక్య పద్ధతి ప్రకారంగా నేను ఎప్పటికీ నాకు దేవుడిచ్చినటువంటి సేవకుల ద్వారా, సంఘ కాపరి ద్వారా ఏదైతే చెయ్యొద్దు అన్నాడో, ఏ అలవాట్లయితే ఉండొద్దు అన్నాడో అవి నేను నా జీవితంలో ఎప్పుడు చెయ్యను అని తీర్మానం తీసుకొని మీరు బాప్తిస్మాలు చేసుకోవాలి, పెళ్ళిళ్ళు చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, కుటుంబాలుగా గుర్తింపు పొందాలి. నంబర్ 1. నంబర్ 2, మీరు బాప్తిస్మం పొంది నేను రక్షించబడ్డాను అని కనుక నువ్వు ఇక్కడ కూర్చొని ఇది అయిపోయిన తర్వాత ప్రభు వలలో చెయ్యి వేస్తున్నట్లయితే అది ప్రభు వల్ల మాత్రమే కాదు, నువ్వు ఒక్కసారి బాప్తిస్మం పొందావు, నువ్వు రక్షించబడ్డావని చెప్పుకుంటున్నావు అంటే నువ్వు దారిలో ఉన్నావు. దారిలో ఉండి కూడా నువ్వు అయ్యగారి ద్వారా ఫలానా చెయ్యొద్దు అని చెప్పినవి వాక్యంలో నుంచి చూపించిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ అలాగే చేస్తున్నట్లయితే నీకు జరగబోయేది ఏంటంటే ఏవేవైతే కలుగుతాయని చెప్పాడో అవి నీకు కలగవు. అంటే దేవుడు నీ మీద ఎప్పుడూ జాలిపడడు, నీకు క్షమాపణ లేదు. బాప్తిసం పొందుకున్నాను అని దేవుడు క్షమించేశాడు అనుకుంటే పొరపాటు. ఇక్కడ రాసినటువంటి మాట, వాడు చేస్తున్నటువంటి పాపమును మానుకుంటే అని రాసింది. నువ్వు క్షమించబడిన దాని అవుతావు. మూడవది, నువ్వు సంతోషంగా ఉండలేవు. నువ్వు బాప్తిసం పొందుకొని కూడా ఇంకా నువ్వు పాపం చేస్తున్నటువంటి వారు ఇంకా ఇక్కడ ఎవరైనా ఉంటే ఈ ఆలయంలో మీరెప్పుడు కూడా సంతోషంగా ఉండరు. మీరు సంతోషంగా ఉండకపోవడానికి గల కారణము ఏంటి అంటే దేవుడు మానేయమన్నది ఇంకా మీరు మానేస్తలేరు. దేవుని దృష్టిలో మీరు ఇంకా భక్తిహీనులు, దేవుని దృష్టిలో మీరు ఇంకా దుష్టులు. నాలుగవది అక్కడ చెప్పినటువంటి మాట, సమాధానముగా ఉండరు. కాబట్టి ఈ 4 నీ జీవితంలో కలగాలి అంటే ఏమేమమ్మా? జాలి పడాలి అంటే, దేవుని చేత క్షమాపణ పొందుకోవాలంటే, సంతోషంగా ఉండాలి అంటే, సమాధానంగా ఉండాలి అంటే దేవుడు మన దగ్గర నుంచి ఏవైతే మానేయమన్నాడో మానేయాలి. ఈ విషయం నేను పిలిచి మీకు జ్ఞాపకం చేస్తూ ఒక విషయం 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చెప్పిన తర్వాత కూడా మానేయకుండా మీ ఇష్ట ప్రకారంగా బ్రతికితే వారికి సాతానే చేయడు, దేవుడే చేస్తాడు. ఇర్మియా గ్రంథం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయంలో రాయబడినటువంటి ఒక మాట నేను మీకు ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయం 16-17 వచనాలను చూడండి. అమ్మ ఏదున్నా నేను బైబిల్లో నుంచి చూపిస్తున్నా. మళ్ళీ ఇది పాత నిబంధన కొత్త నిబంధన అనకండి. పాత నిబంధనలో నీకు చూపించి మళ్ళీ కొత్త నిబంధనలో నుంచి చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 16-17 వచనంలో ఏమంటున్నాడంటే, ఇక్కడ 2 గుంపులను చూపిస్తున్నాడు, 2 కుటుంబాలను చూపిస్తున్నాడు, 2 మనస్తత్వాలు కలిగిన వ్యక్తులను చూపిస్తున్నాడు. ఒక రకమైనటువంటి ఆ పేర్లు పక్కన పెట్టండి కానీ ఆ వ్యక్తులను చూడండి. రేకాబు కుమారుడైన యెహోవా, దాబు కుమారులు తమ తండ్రి తమకిచ్చినటువంటి ఆజ్ఞలు నెరవేర్చిరి గాని ఈ ప్రజలు నా మాట వినక ఉన్నారు. కాబట్టి
ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపత్యులకు యెహోవా ఈ మాట సెలవిచ్చుచు ఉన్నాడు. ఏ మాట? నేను వారితో మాటలాడితిని గాని వారు వినకపోయిరి. నేను వారిని పిలిచితిని గాని వారు ప్రత్యుత్తరము ఇవ్వకపోయిరి. కనుక యూదా వారి మీదికిని యెరూషలేము నివాసుల వారి మీదికిని రప్పించదనని నేను చెప్పిన కీడు అంతయును వారి మీదికి రప్పించుచు ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎవరు? సాతానా? ఇశ్రాయేలు దేవుడని యెహోవానా? అమ్మ చెప్పండి. దేవుడే కీడంతయు కూడా రప్పిస్తాను. ఎవరి మీదకి రప్పిస్తాను? వారికి ఎంత వినిపించినా, ఎంత నేను వారితో మాట్లాడినా, అరే మానండిరా, మానండిరా, మానండమ్మా, మానండమ్మా, ఈ బ్రతుకు నీకు సరి అయింది కాదు, ఈ ప్రవర్తన సరి అయింది కాదు అని ఎంత చెప్పినా వారు వినకుండా నా బ్రతుకు, నా ఇష్టం, నా డబ్బు, నా సంపాదన, నీ అయ్య పెడుకుండా, నీ అమ్మ పెడుకుండా, నేను తాగితే నీకేం నొప్పి, నేను మాట్లాడితే నీకేం నొప్పి అని అనుకుంటూ బ్రతుకుతున్న వారికి ఈ చెప్తున్నవాడు ఏమి కీడు చేయడు, కానీ చెప్పిస్తున్నటువంటి వాడు కీడు చేస్తాడు. ఎంత కీడు చేస్తాడు అంటున్నాడు? అంత కీడంతయును కూడా నేను వారి మీదకి రప్పిస్తాను. దేవుడే నీ మీదకి కీడు రప్పించిన తర్వాత ఎవడేం చేస్తాడు చెప్పమ్మా? చెప్పయ్యా. అయ్యా, దేవుడే ఉద్యోగాన్ని పోగొట్టిన తర్వాత ఎవడైనా మళ్ళీ ఆ ఉద్యోగమును నీకు వచ్చేటట్టు చేస్తాడా? దేవుడే ఆరోగ్యమును పాడు చేసిన తర్వాత ఎవడు మరణానికి ఆరోగ్యం ఇచ్చేది? కాబట్టి దేవుడు అందరికీ మేలు చేస్తాడు అనుకోకండి. అందుకే అన్నాడు, ఎవడైతే మానేయమన్నది మానేస్తాడో వారి మీదనే జాలిపడి వారిని క్షమించి వారికి కీడు రాకుండా వారికి మేలు చేస్తాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆదివారం నేను చర్చికి వెళ్ళాను కనుక దేవుడు నన్ను క్షమించేశాడు. కాబట్టి మరలా పొద్దున నేను చర్చికి వెళ్ళాను, సాయంత్రం నేను బార్కి వెళ్తాను, సాయంకాలం నేను వైన్ షాప్కి వెళ్తాను, సాయంకాలం నేను మళ్ళీ కళ్ళు కాంపౌండ్కి వెళ్తాను, సాయంకాలం నేను మళ్ళీ అది మాట్లాడతాను, ఇది మాట్లాడతాను, నాకు ఇష్టం ఉన్నది చేసుకుంటాను కనుక అవన్నీ ఎలా బ్రతికినా కూడా పొద్దున నేను చర్చికి పోయి వచ్చినందుకు అవన్నీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకోవడం అనుకుంటే నీ ఎంత మూర్ఖురాలు ఇంకోరు ప్రపంచంలో లేరు. ఈ మాట చెప్తున్నాడు. ఈ మాట ఇక్కడ మాత్రమే కాదు, హెచ్కేల్ గ్రంథకర్త ద్వారా కూడా చెప్పిన మాట కూడా మీకు చూపిస్తాను. ప్రవక్త అయినటువంటి హెచ్కేల్ రాసినటువంటి గ్రంథము హెచ్కేల్ గ్రంథం 18వ అధ్యాయంలో కూడా నేను ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తాను. హెచ్కేల్ గ్రంథం 18వ అధ్యాయము 30వ వచనమును చూడండి. ఇక్కడ కీడు అన్నాడు, ఇక్కడ శిక్ష అంటున్నాడు. హెచ్కేల్ గ్రంథం 18వ అధ్యాయము 30వ వచనం. కాబట్టి ఇశ్రాయేలుడా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. హల్లెలూయా. వింటున్నారా? నీ ప్రవర్తనకు నిన్ను ఎవడేమనడేమో. నీ డబ్బుతో, నీ ఐశ్వర్యముతో, నీ ఉద్యోగంతో నీవు ఏమన్నా చేసుకుంటుండొచ్చు, కానీ ఒకడు ఉన్నాడు శిక్షించేవాడు. నీ భార్య శిక్షించదేమో, నీ భర్త శిక్షించదేమో, నీ తల్లిదండ్రులు శిక్షించలేమో, సంఘము సమాజము ఎవరు నిన్ను శిక్షించలేమో, కానీ ఒకడు ఉన్నాడు అంటున్నాడు. నీ ప్రవర్తనను బట్టి నేను నిన్ను శిక్షిస్తా. కాబట్టి ఆయన త్రోవలో ఉండి క్రైస్తవులను చెప్పుకుంటూ బాప్తిసం పొందుకుంటూ రక్షణ పొంది పెళ్లిళ్ళు చేసుకోవాల్సిన విధంగా పెళ్లిళ్ళు చేసుకోకుండా, కాపురం చేసుకోవాల్సిన విధంగా కాపురాలు చేసుకోకుండా, ఆరాధన చేయాల్సిన విధంగా ఆరాధన చేయకుండా ఎవరిష్ట ప్రకారంగా వాడు చేసుకుంటూ ఎవరిష్ట ప్రకారంగా వారికి మనకు బ్రతికితే ఒకటి కీడంతా తీసుకొస్తాడు, రెండవది శిక్షిస్తాడు కూడా. జాగ్రత్త. హల్లెలూయా. అదే ఈరోజు చెప్తున్నాడు. ఆయన వాక్యము మన పాదములకు దీపమును త్రోవకు వెలుగై ఉన్నది. పరలోక రాజ్యములకు వెళ్ళాలనుకున్న వారికి ఈ వాక్యం అనే దీపం, ఈ వాక్యం అనే వెలుగు ఏం చెప్తున్నారంటే, మాండే స్టాప్ డూయింగ్ దిస్ సిన్. యు నో వాట్ దిస్ సిన్ యు ఆర్ డూయింగ్. ఏ పాపం చేస్తున్నావో నీకు తెలుసు, ఏ భక్తిహీనత నీలో ఉందో తెలుసు, ఏ దుర్మార్గత నీలో ఉందో తెలుసు, ఏ దుష్టత్వం నీకులో ఉందో తెలుసు. నేను ఇక్కడ నిలబడి చెప్పాల్సిన అవసరం లేదు. నీకు తెలుసు ఇంట్లో ఎలా ప్రవర్తిస్తున్నావో, బయట ఎలా ప్రవర్తిస్తున్నావో, సంఘములో ఎలా ప్రవర్తిస్తున్నావో, ఎక్కడెక్కడ ఎలా ప్రవర్తిస్తున్నావో నీకు తెలుసు. చివరికి నువ్వు ఒంటరిగా పడక మీద పడుకున్న తర్వాత ఆ పడక మీద పడుకొని దుప్పటి కప్పుకొని ఆ తర్వాత సెల్ ఫోన్లో కూడా నువ్వు ఏం చేస్తున్నావో అది కూడా దేవునికి తెలుసు, ఎవరికి ఏం తెలియకపోయినా.
దానివల్ల ఏమొస్తుంది నాకు అని అంటే చెప్తున్నాడు. నేను చెప్పాను, లైట్ వేసి వాహనంతో నేను వెళ్ళిన రాయి మీద నాకు లైట్ చూపించింది, ముళ్ళ కంపను చూపించింది, గుంతలను చూపించింది. ఆ మూడు కూడా నాకు కీడు కలుగ చేసేటివే, ఆ మూడు కూడా నాకు నష్టాన్ని కలిగించేటివే. అయినా నేను వాటిని నిర్లక్ష్యం చేస్తే నాకు రావాల్సిన కీడు వస్తుంది. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఈ వాక్యం అనే వెలుగు నీకు చూపిస్తుంది ఏ తప్పు చేస్తున్నావో, ఎలాంటి తప్పు అన్న రాయి ఉందో, ఎలాంటి పాపం అనే ముంద కంపం ఉందో, ఎలాంటి భక్తిహీనత దుష్టత్వం అనేటటువంటి గుంత ఉందో చూపిస్తున్నాడు. అది నీకే వదిలేస్తున్నాడు. దాంట్లో నుంచి పక్కకు వస్తావో, దాన్ని మారుకుంటావో, దేవుని వైపుకు తిరుగుతావో నీ ఇష్టం. యెషయా గ్రంథం గారు ఇప్పుడు చెప్పాడు, నా వైపు తిరిగిన ఎడల అంటే ఫోటో వైపు తిరగడం కాదు, చర్చి వైపు తిరగడం కాదు, శిలువ వైపు తిరగడం కాదు. నీ మెడలో ఉన్న శిలువను తీసుకొని నన్ను క్షమించుకున్న 10 సార్లు ముద్దు పెట్టుకునే కాదు. ఆ శిలువలో ఎందుకు చచ్చిపోయాడో నువ్వు తెలుసుకుంటే దానికి అనుగుణమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తే జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని ఈ సమయంలో నీకు నాకు మనందరికీ కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకేమంటున్నాడు చూడండి, అక్కడే వారి ప్రవర్తనను బట్టి శిక్ష విధింతును, మనస్సు తిప్పుకొని వాని అక్రమములు మీకు శిక్షకు కారణములు కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టండి అయ్యా అన్నాడు. హల్లెలూయా. నీ శిక్షకు కారణం అదే, నీ ఆర్థిక ఇబ్బందులకు కారణం అదే, నీ అనారోగ్యములకు కారణం అదే, నీ గౌరవ మర్యాదలు పతనం కావడం గల కారణము అదే. ఏది విడిచిపెట్టమని చెప్పాడో అది నువ్వు విడిచిపెట్టడము లేదు గనక అదే నీవు అనుభవిస్తున్నటువంటి దౌర్భాగ్యపు యొక్క జీవితానికి కారణం. ఆ కారణముల గురించి దేవుడు నీ కారణములు చెప్పేస్తున్నాడు. ఇది కారణం, దీన్ని బట్టి నీకు ఇది జరిగింది అన్నప్పుడు ఏం చెప్తారమ్మా? కొద్దిగా మోటుగా చెప్తారు. మీరేమనుకోరు, అమ్మ స్త్రీలు ఇక్కడ ఉన్నటువంటి మీరు చీర కట్టుకొని వచ్చారు, చీర కట్టుకొని వస్తుంటే చీర ఊడిపోతూ ఉంది అనుకోండి. చీర ఊడిపోతూ ఉంటుంటే ఒక సహోదరు వెళ్తుంది, చీర ఊడిపోతుందా నిశ్చయించుతో చూసుకుంటుంటే ఆ చీర ఎందుకు ఊడిపోతుందో చెప్పింది. ఏం చెప్పింది? అమ్మ నీ సింగులు జారిపోతున్నాయి అని చెప్పింది. అమ్మ నీ సింగులు జారిపోతున్నాయి కాబట్టి చీర ఊడిపోతుంది అన్నప్పుడు ఆమె కొంగులు చదువుకుంది అనుకో, కొంగులు చదువుకో, చింగులు జారిపోతున్నాయి కాబట్టి చీర ఊడిపోతుంది అని చెప్పింది. చెప్తే ఈవిడ గారు కొంగులు చదువుకుంటుంది, చీర ఊడిపోకుండా ఉంటుందా? చెప్పాలా? అంటే చింగులు జారిపోతూ ఉంటుంటే ఆ చింగులను సరి చేసుకుంటే చీర జారిపోతుంది. అందుకే చెప్పారు, ఏమనుకోకండి నోటుగా చెప్తున్నానని చెప్పి. అలాగే ఇక్కడ నీకు కారణం చూపిస్తున్నాడు. నీ జీవితం పతనం అవ్వడానికి గల కారణం నువ్వు చూపిస్తున్నప్పుడు ఆ కారణం కాకుండా నువ్వు వేరే చదువుకుంటే ఎట్లా? నేను దేవుడు ఏది విడిచిపెట్టమన్నాడు అది విడిచిపెట్టకుండా అయ్యగారు మీరు చర్చకి ఏమో అవసరం ఉంది నేను చెప్పండి అయ్యా లేకుండా ఏమనుకోకండి నిలబడి పక్కా తాగుబోతుంది. కానీ బాగా అయ్యగారు విడిచిపెట్టాలి. అయ్యా మీరు చర్చకి ఏమో అవసరం ఉంది చెప్పండి అయ్యగారు చూపిస్తాను అంటే అయ్యగారు పెద్ద మిస్టేక్ చెప్పాడు, నేను పంపిస్తాను అయ్యా నువ్వేం ఫిక్కర్ చేయగలరు పంపిస్తాను. అయ్యగారు కూడా నా ప్రార్థన చేసేసి పంపిస్తాడు అని చెప్పి పంపిస్తాడు. ఈ శిక్ష రాకుండా అన్ని ఇచ్చేసా, అయ్యగా కావాలని అన్ని ఇచ్చేసారు, కానీ ఇది విడిచిపెట్టలేదు, ఇది ఇచ్చిపెట్టలేదు. ఇప్పుడు నాకు కావాల్సిన విషయాలే లేదు దేవుడికి. దేవుడు నాకు కీడు రాజిస్తాడా? రాజేయడా? అమ్మ శిక్షిస్తాడా? శిక్షిస్తాడు. మరి నేను అవన్నీ చేసేనా అంటే నేను కొమ్మును చదువుకుంటున్నటువంటి క్రైస్తవుని అమ్మ చెప్పరు. నేను కొమ్మును చదువుకుంటున్నటువంటి క్రైస్తవునిగా కాదా? ఇలా కొంగు సింగులను చదువుకుంటారా అంటే కొంగులను చదువుకునే క్రైస్తవులు తయారయ్యారు. ఇదంతా కొంచెం నా కొడుకు ఏమే, ఎందుకంటే అక్కడ భక్తిహీనులను రాసింది కనుక. అందుకే చెప్పారు 3 రకాలు ఉంటాయి. ఇంకేం శాతగా లేదు కాబట్టి అక్కడ ఎక్కువ మాట రాస్తున్నాడు చూడండి, తిప్పుకొని మీ అతిక్రమములు మీకు శిక్షకు కారణములు కాకున్నట్లు వాటన్నింటినీ విడిచిపెట్టుడి, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. మీరెందుకు విడిచిపెట్టకుండా మానేయకుండా మరణమగుదురు అని అక్కడ రాయబడి ఉంది బిడ్డ. దేవునికి స్తోత్రం.
చివరికి ఏమవుతారు? మరణం అవుతారు. ఏ మరణం? ఈ మరణం మాత్రం కాదు తల్లో. మరణం అంటే అందరు చచ్చిపోయేది. చచ్చిపోయిన తర్వాత నన్ను బోయగూడలో పెడతారు, మరి మెట్టుగూడలో పెడతారు, తీసుకుపోయి ఇంకెక్కడ పెడతారు తెలియదు. నన్ను ఏడబెట్టినా నన్ను మాత్రం తీసుకుపోవటానికి దరిద్రుని దగ్గరికి దూతలు పంపబడిన విధంగా నా దగ్గరికి పంపబడాలి. అందుకొరకే మనం బ్రతుకుతూ ఉన్నాం. ఆ మరణము అంటాడు, ఈ మరణం కాదు. నరకంలో ధనవంతుడు కాల్చబడుతున్నాడు చూడు, అది రెండవ మరణం. సో ఎందుకు మీరు మరణం అవుతురు అంటే అర్థమైందంటే, ఎందుకు క్రైస్తవ విశ్వాసులుగా నీటి బాప్తిజం పొంది రక్షణ పొంది రక్త మాంసములు అనే శరీర మాంసములు అనేటటువంటి రొట్టె ద్రాక్షరసమును త్రాగి ఇన్ని నాకు సంబంధించి చేసి ఎందుకు నరకానికి వెళతారు అని నేను అనలేదు. ప్రవక్త అయిన హెచ్కేల్ గారి ద్వారా ఎప్పుడో అనిపించింది. ఇప్పుడు నేను మీకు చదివి జ్ఞాపకం చేస్తున్నాను అంతే. తర్వాత వరప్రసాద్ అన్నకి ఇట్లా అన్నాడు నన్ను అంటే కాదు. వరప్రసాద్ అన్న అంటలేడు, నేను కొడపాకలు చెప్తున్నా. నీకు హైదరాబాద్లో ఏం చెప్పినో, నీ ఇంట్లో ఏం చెప్పినో అదే కొడపాకలు కూడా చెప్తున్నా. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా ఇందులో ఉన్నదే జ్ఞాపకం చేస్తాను. అవును నిన్నే అన్నాను అని నువ్వు అనుకుంటుంటే, అవును నేను నిలబడి చెప్తున్నా, అవును నీకే చెప్తున్నా, నిన్నే అంటున్నా, ఓరే తాగుబోతాడా నీకే చెప్తున్నా. ఏమే విడిచిపెట్టరా ఎన్నిసార్లు చెప్పినా ఇంకా నువ్వు విడిచిపెడతలేవు కదా, నీకే చెప్తున్నా. ఎందుకంటే నువ్వు వింటలేవు వాక్యము. విన్నోళ్ళు కూడా తర్వాత నీకు చెప్తాడు. చెప్తే వాడు చెప్తే అవును నీకే చెప్తున్నా మరలా నేను చెప్తాను. వాడు చెప్పకపోతే ఇంకోరు చెప్తారా? పాపికి మానేరాడు. ఇప్పుడు దావీదుకి వెళ్ళి చెప్పని చెప్తే దావీదుకి వెళ్ళకుండా ఇంకొకరికి వెళ్ళి చెప్పిండా నాతాను? అమ్మా నేను కూడా గట్టి చేస్తున్నది. తర్వాత క్లియర్గా రాయబడి ఉంది. ఇక పైన ఇంకో మాట ఉంది, ఎప్పుడు దేవుడు సంతోషంగా ఉంటాడు. పైన చూడండి 23వ వచనంలో, దుష్టులు మరణము నొందుట చేత నాకు ఏమాత్రమైనను సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు, అమ్మ చదువు చెప్పాలి, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. సో యెహోవా వాక్యం ఏం చెప్తుంది? వారి బ్రతుకును వారి ప్రవర్తనను సరిదిద్దుకొనుటయే. సుందమ్మ గారు తర్వాత నీ మన్మరాలకి గాలి కొడుతుంది వయసులో వాక్యం వినుండి. నాకు హైదరాబాద్లో వాక్యం చెప్పినావు కదా, మళ్ళీ ఈడు అదే చెప్తున్నావు ఎన్నిసార్లు వింటారు అనుకో. ఏడున్న వాక్యం వినాలి వయసులో. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే మీ ప్రవర్తనను మీ నడవడికలు సరిదిద్దుకోండి అయ్యా, ప్రవర్తనను మార్చుకోండి అయ్యా. ఇది యెహోవా వాక్కు, ఇది వాక్యం. నువ్వు ఎలా బ్రతికినావు కూడా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల చోట్లలో ఆయన నన్ను పరుండ చేయించున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచు ఉన్నాడు. శ్రీ రేణుకా వైన్స్ శాంతికరమైన జలముల యొద్ద నన్ను, ఆ పోతుండు శాంతి ఏమో వయసు పోతున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించు. ఆ శాంతికరమైనటువంటి జలములు ఇదే కదమ్మా, జలముల యొద్ద నన్ను నడిపి చెప్పుకుంటూ పోతాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుకున్నాడు. రాబాయించడు ఏ వారు రాదు, ఆ కలుకంపోడు ఏ కలుకంపోడు లేదు. ఇది కాదు జీవితం. సో ఇలా తప్పుడు మార్గంలో ఒక దౌర్భాగ్యుడు బ్రతుకుతూ ఉన్నాడు. అతడే సౌలు. ఆ సౌలును దమస్కుకు ప్రయాణమై వెళుతూ ఉంటుంటే ఆ సౌలును దేవుడు దర్శించి ఇగో ఈ వాక్యం చెప్పించాడు. ఇలాగే వాక్యం చెప్పించాడు అననీయ ద్వారా. ఇక్కడ వరప్రసాద్ నిలబెట్టించి ఎలా మీకు వాక్యం చెప్పిస్తున్నాడు ఒక సంఘముగా, అలా అననీయ అనేటటువంటి ఒక సువార్థికుడిని పౌలు ఉన్నటువంటి చోటికి పంపించాడు. పౌలును ఎక్కడ ఉండమన్నాడో అక్కడ ఉన్నాడు. సౌలుగా ఉన్నాడు, పౌలుగా పేరు మార్చబడినప్పుడు అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఇదిగో ఇదే చెప్పాడు, రే సౌలా దేవుడు చెప్తున్నాడు నీ బ్రతుకును మార్చుకోమని. నువ్వు యూదులుగానే ఉంచినవు, నువ్వు ధర్మశాస్త్రం అంతా నీకు తెలుసు, వాక్యం అంతా నీకు తెలుసు. కాబట్టి నీ అంత తురుంకాలను ప్రపంచంలో లేడని నువ్వు అనుకుంటున్నావు, నీ అంత భక్తిపరుడు లేడు, నీ అంత ఐశ్వర్యవంతుడు లేడని నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు యేసుక్రీస్తు దృష్టిలో, నువ్వు దేవుని దృష్టిలో భక్తిహీనుడవు, నువ్వు దుష్టుడవు, నువ్వు శపించబడినటువంటి వాడవు, నీకు క్షమాపణ దొరకదు, జాగ్రత్త అని అననీయ ద్వారా సువార్త చెప్పిస్తే వెంటనే అతడు
తన జీవితాన్ని మార్చుకుంటున్నాడు. హల్లెలూయా. తన త్రోవను మార్చుకుంటూ విడిచిపెట్టమన్న దాన్ని విడిచిపెడుతూ తాను గలతీ సంఘానికి పత్రిక రాస్తూ ఈ విషయాన్ని చెప్పుకుంటున్నాడు. చూడండి, గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం అపోస్తలుడైనటువంటి పౌలు గలతీలకు రాసినటువంటి పత్రికలో ఆయన చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అని అంటే, దేవుడు నన్ను త్రోవను మార్చుకోమంటే మార్చుకున్నాను, దేవుడు విడిచిపెట్టమంటే నేను విడిచిపెట్టాను అని అర్థం వచ్చేటట్టుగా చెప్తున్నాడు. తన పాత జీవితాన్ని కూడా గుర్తు చేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం నుంచి మీరు చదువుకోండి. కానీ నేను అక్కడ 13వ వచనాన్ని చదువుతున్నాను. ఏమని చదువుతున్నానో చూడండి. పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు. ఏమయ్యుండి? యూదా మతస్థుడుగా ఉన్నాడు. ఇతని ఏ మతము? యూదుడు, ఇశ్రాయేలీయుడు, యూదుడు. యెహోవా దేవుణ్ణే పూజిస్తున్నవాడు, యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి వాడు, యెహోవా దేవుని ద్వారా ఇవ్వబడినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథమునే పఠిస్తున్నటువంటి వాడు. కానీ అలాంటి వాడే ఏం చేస్తున్నాడట? సంఘమును అపరిమితముగా హింసించుచు ఉన్నాను. ఇంకేమన్నాడు? నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులతో నా సమాన మనస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొంది తిని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. ప్రైజ్ ది లార్డ్. అన్ని ఆచారాలు, సంఘం పెట్టి ఆచారాలు అన్నీ పాటిస్తున్నాడు. తన స్వకీయులతో అన్నీ నేను చేస్తాను, ఇవన్నీ కూడా మీరు విన్నారు. కానీ ఆ బ్రతుకు ఒక్కటి కూడా నా దేవునికి ఇష్టమైనది కాదు అని చెప్తున్నాడు. వాటన్నిటిని బట్టి నేను చచ్చిపోబోతున్నానని చెప్పాడు, నేను నాశనం కాబోతున్నానని చెప్పాడు, నాకు కీడు రాబోతుందని దేవుడు చెప్పించాడు. కాబట్టి వెంటనే ఆ కీడు రావద్దని, దేవుని చేత నేను శిక్షను అనుభవించకూడదని, నేను రెండవ మరణం అనేటువంటి నరకములో కాల్చబడకూడదని నా బ్రతుకును మార్చుకొని దేవుడు చూపించిన త్రోవలో నేను నడుస్తూ ఆయన సువార్తను ప్రకటించడానికి సిద్ధపడ్డానని చెప్తున్నాడు. అది కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నన్ను దీని కొరకు ఏర్పాటు చేసుకున్నాడని తర్వాత తెలిసింది అని అన్నాడు. దమస్కుకు ప్రయాణమే పోతూ ఉంటే తెలిసింది అన్నాడు. అప్పటిదాకా తెలియలేదట. అప్పటిదాకా నేను మంచి భక్తుడిని అనుకున్నాడట. కానీ అతని భక్తి హీనంగా ఉందని తర్వాత తెలిసింది. మనం ధ్యానించిన విధంగా యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసిన విధంగా ఈరోజు నీ భక్తి కూడా అలాగే ఉంటేమో. ఆ రోజు సౌలుకు దమస్కుకు ప్రయాణమే వెళితే తెలిసింది, ఈ రోజు పొడపాకకు వచ్చిన తర్వాత తెలుస్తుందేమో, ఈ వర్తమానం వింటూ ఉంటుంటే తెలుస్తుందేమో. ఇప్పుడు ఉన్నటువంటి మనమందరం కూడా భక్తి పనులు అనుకుంటున్నామేమో, లేకపోతే హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి సావాసపురమైన మనము, నా భార్య కూడా అనుకుంటుందేమో, నిన్నారమ్మ నా కొడుకు కూడా అనుకుంటున్నాడేమో, నేను కూడా అనుకుంటున్నానేమో, ఏ రోజు ఏసొస్తే నేను పరలోక రాజ్యానికి వెళ్తామనుకుంటున్నానేమో. ఏదైతే మానేయవలసింది ఇంకా మనకు తెలిసి కూడా మనం మానేయకుండా ఉంటున్నామో అది ఈరోజు మానేద్దాం. ఈ రోజున ప్రైజ్ ది లార్డ్. విడిచిపెట్టా. ఆ తర్వాత అంటున్నాడు చూడండి, ఆ తర్వాత ఆయన నా యందు బయలుపరిచిన అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు, నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేముకైనను వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణంలోనికి తిరిగి వచ్చి తిని. హల్లెలూయా. సో దేవుడు ఎక్కడ సువార్త ప్రకటించమన్నాడో, ఎక్కడ సౌలుగా బ్రతికావో అక్కడే పౌలుగా బ్రతుకమన్నాడు. ఎక్కడ పాపపు జీవితాన్ని చూపించావో అక్కడే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించు, నన్ను చూపించు అన్నప్పుడు అలా చేశాడు. అంటే ఒక భయంకరమైనటువంటి పాపిని దేవుడు క్షమించలేదా? గట్టిగా చెప్పాలి. సౌలు అనే వాడిని పౌలుగా మార్చాడా లేదా? మరి ఈ రోజున మనకు అదే అవకాశం ఇస్తున్నాడు. నౌ ది గాడ్ ఈస్ గివింగ్ హియర్ a good opportunity for us to live like a Paul, not like a Saul. సౌలు లాగా బ్రతకటం, సౌలు లాంటి మతస్థుడిగా బ్రతకటం యేసయ్యకి ఇష్టం లేదు. ఆయనకు పౌలు లాంటి మాదిరికరమైనటువంటి విశ్వాసిగా, సువార్థికుడిగా బ్రతకటం ఆయనకి ఇష్టం. కాబట్టి ఒక మతస్థుడు, యూదా మతస్థునికే దేవుని క్షమాపణ దిక్కులేదు, వాక్యం బాగా తెలిసినటువంటి వారికి దిక్కులేదు. ఆఫ్టర్ ఆల్ మనం ఎంత అని దేవుడి రోజు పరిశుద్ధాత్మలు మనతో మాట్లాడుతున్నారు. చివరికి లూకా సువార్త 1వ అధ్యాయం 65వ వచనం నుంచి అక్కడ రాయబడినటువంటి మాటల్లో ఒకటి నేను చూపిస్తాను. ఆ తర్వాత నేను ఈ యొక్క వాక్యాన్ని సరి చేస్తాను. లూకా సువార్త 1వ అధ్యాయం
కీర్తనలో నుంచి చూసాము, ఆ తర్వాత పాత నిబంధనలో నుండి చూసాము, పత్రికలో నుంచి చూసాము, ఇప్పుడు స్వార్థలో నుంచి ఒక మాట చూపిస్తున్నాను. ఇవి మాట్లాడిన వారు ఎవరు అంటే, మొట్టమొదటి ఎవరు మాట్లాడారు? భక్తులైన దావీదు గారు, రెండవది యెషయా గారు, మూడవది ఇర్మియా గారు, నాలుగవది యెహెజ్కేలు గారు, ఐదవది పౌలు గారు, ఇప్పుడు ఆరవది జకరియా గారు. యాజకుడైనటువంటి జకరియా గారు మాటలు ఇవందరి లెక్క చెప్తున్నా, పేర్లు చెప్తున్నాను, ఎవరెవరితో దేవుడు చెప్పించాడు. మరలా వీటిలో వరప్రసాద్ పేరు పెట్టినామంటే నీ నాలుక ఊషిస్తాడు దేవుడు చెప్తున్నాడు. వరప్రసాద్ చెప్పలేదు, వాళ్ళు చెప్పింది నీకు జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి వరప్రసాద్ చెప్పాడని ఇంకా సమర్థించుకుంటూ నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు? బాగుపడు అని దేవుడు చెప్తున్నాడు, బాగుపడండి. సో ఇక్కడ జకరియా గారు ఆల్రెడీ ముసలితనమందు కొడుకును కన్నాడు, తన భార్య అయినటువంటి ఎలిజబెత్ గారు కొడుకును కన్నాడు. కొడుకుకు పేరు కూడా పెట్టేశాడు. పేరు పెట్టిన తర్వాత తనకు నోరు వచ్చింది. ఆ నోరు వచ్చిన తర్వాత తను తన కొడుకు గురించి రాయబడిన ప్రవచనం చెప్తున్నాడు. అమ్మా ప్రైజ్ ది లార్డ్. ముసలితనమందు తనకు దేవుడు కొడుకునిస్తే ఆ కొడుకు గురించి దేవుడు ఏ ప్రవచనం రాయించాడు, ఆ కొడుకు యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అది పేరు పెట్టి చెప్తున్నాడు. నా కొడుకు ఇలా ఉండబోతూ ఉన్నాడు. నా కొడుకు గురించి పరిశుద్ధ గ్రంథంలో ప్రవచనములు రాయించి పెట్టాడని చెప్తున్నాడు. ఈ రోజు నీ కొడుకు గురించి, నీ బిడ్డ గురించి, నీ కుటుంబస్తుని గురించి ఇలా గొప్పగా చెప్పగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? నా కొడుకు పాపం చేయడానికి పుట్టాడు, నా బిడ్డ పాపం చేయడానికి పుట్టింది అని చెప్తారా? లేకపోతే యేసుక్రీస్తు గురించి త్రోవ వెయ్యడానికి పుట్టాడు అని చెప్తావా? పుట్టారని చెప్తావా? మొదటి రాకడ యేసుక్రీస్తు యొక్క త్రోవను సరళం చేయడానికి నా కొడుకు పుట్టాడని చెప్తున్నాడు. నా కొడుకు బాప్తిసమిచ్చి యోహాను ఎందుకు పుట్టాడో తెలుసా? ఎందుకు పుట్టించాడో తెలుసా? పాత నిబంధనలో ఎవడో తెలుసా? నా కొడుకు పాత నిబంధనలో ఏలియా, పాత నిబంధనలో ప్రవక్త అయినటువంటి ఏలియా మరణం కాకుండా దేవుడు తీసుకొని అదే ఏలియా యొక్క ఆత్మ కలిగినటువంటి వ్యక్తిని నా కొడుకులో పుట్టించి అదే ఏలియా పాత నిబంధనలో ఉన్న పేరుకు తగినటువంటి విధముగా యోహానని పేరు పెట్టుమన్నాడు. కాబట్టి ఇప్పుడు నేను పేరు పలక మీద రాసిచ్చాను కనుక నేను చెప్తున్నాను, నా నోరు తెరిచి నా కొడుకు ఎంత గొప్పవాడు కాబోతాడు చెప్తాను, వినండి. ఈ రోజున నీ కొడుకు గురించి ఏం గొప్పగా చెప్తావు, నీ బిడ్డ గురించి ఏం గొప్పతనం చెప్తావు? ఇక్కడ ఈ తండ్రి తన కొడుకు గురించి చెప్తున్నట్టుగా, తన బిడ్డ గురించి చెప్తున్న విధంగా నువ్వు చెప్పగలవా? నేను చెప్పగలనా? అలా చెప్పగలిగితేనే ఈ రోజున ఈ వర్తమానానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. లేకపోతే ఉండదు అర్థం. పుట్టినందుకు పెళ్లి చేసుకున్నావా? పుట్టినందుకు పిల్లల్ని కన్నావా? పుట్టినందుకు ఉద్యోగం చేసుకుంటున్నావా? పుట్టినందుకు తింటున్నావా? పుట్టినందుకు పలానా పని చేస్తున్నా? కాదు. పుట్టినందుకు రెండవ రాకడైనటువంటి యేసుక్రీస్తు కొరకు త్రోవను సరళం చేస్తున్నావా? దట్ ఈస్ ది లైఫ్ అంబిషన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. అది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. మనిషిగా పుట్టించినందుకు కుక్కలు కూడా తింటున్నాయి, కుక్కలు కూడా బ్రతుకుతూ ఉన్నాయి. మనిషి కూడా తింటున్నాడు, మనిషి కూడా బ్రతుకుతూ ఉన్నాయి. కుక్కలు కూడా ఎక్కడో ఒక దగ్గర ఉంటున్నాయి, మనుషులు కూడా ఎక్కడో ఒక దగ్గర ఉన్నాయి. దానికి మనకు తేడా ఏంటో తెలుసా? మనం పరలోకానికి వెళ్తాం, అది చచ్చిన తర్వాత మట్టిలో కలిసిపోతుందంటే. ఇంకా మనకంటే అదే నయం. దానికి నరకం లేదు, దానికి పరలోకం లేదు. అది బ్రతికినంత ప్రకారం బ్రతుకుతుంది, అయిపోతుంది. కానీ మనకే ఉంది అసలైనటువంటి పండుగ. ఒక మాట అంటారు, నాకు ఇంగ్లీష్ సరిగా రాదు కాబట్టి చెప్తారు. తెలుగులో ఒక సామెత ఉంది, ఇన్ ఫ్రంట్ దెర్ ఈజ్ ఎ క్రోకడైల్ ఫెస్టివల్ అంట. ఇన్ ఫ్రంట్ దెర్ ఈజ్ ఎ క్రోకడైల్ ఫెస్టివల్. ముందుంది ముసళ్ళ పండుగ అంట. ఆ ముందుంది ముసళ్ళ పండుగ అన్న దానికి ఇంగ్లీష్లో ఏమంటారు నాకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నా, దాన్ని ట్రాన్స్లేషన్ చేసి. ముందుంది ముసళ్ళ పండుగ, చచ్చిన తర్వాత ఉంది అసలైన సంగతి. ఇప్పుడు ఉంది కాదు. చచ్చిన తర్వాత పరలోకానికి వెళ్తావు, చచ్చిన తర్వాత నరకంలో కాల్చబడతావు. నరకంలో కాల్చబడే క్రైస్తవులుగా చచ్చిపోతారో లేదా పరలోకానికి వెళ్ళేటటువంటి క్రైస్తవ విశ్వాసులుగా బ్రతుకుతారో మీ ఇష్టం. చూడండి ఎంత చక్కటి మాట చెప్తున్నాడు. ఆ మాట చెప్పి నేను అయ్యగారికి ఇచ్చేస్తాను. 77వ వచనాన్ని చూడండి ఒకసారి. 76, 79 అన్ని కలిసి ఉన్నాయి. మరియు ఓ శిష్యువ, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడుదువు. ఆమేన్. అమ్మా, ఇది యేసు గురించి చెప్తున్నది కాదు, బాప్తిస్మమిచ్చి యోహాను గురించి చెప్తుంది. యేసు కంటే ముందు 6 నెలల ముందు పుట్టినటువంటి వాడి గురించి చెప్తా ఉంది. నా కొడుకు ఏమవుతాడని చెప్తున్నాడు? ప్రవక్త, సర్వోన్నతుడైనటువంటి ప్రవక్త అనబడుదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను
క్షమించడం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువులకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించను. అవన్నీ ఆయన గురించి చెప్పిన తర్వాత ఆ బాప్తిసం ఇచ్చి యోహాను ఏమయ్యాడట? శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉండెను. హల్లెలూయా. యేసు గురించి అయితే బాప్తిసం ఇచ్చి యోహాను గురించా? సో బాప్తిసం ఇచ్చి యోహాను ఏం చేశాడటమ్మా? మొదటి రాకడ యేసు గురించి త్రోవను సరళం చేస్తున్నాడు. ఆ త్రోవకు బాప్తిసం ఇచ్చి యోహాను వెలుగుగా ఉన్నాడు. చీకటిలో ఉన్న వారికి, పాపములో ఉన్న వారికి బాప్తిసం ఇచ్చి యోహాను అక్షరాల వాక్యం అనే వెలుగుగా ఉన్నాడు ఇశ్రాయేలీయులకు. అనేకమైనటువంటి ప్రజలకు ది జాన్ ద బాప్టిస్టర్ వాస్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. దేవుని వాక్యమును ఇలా చూపించలేదు. జాన్ ద బాప్టిస్ట్ వాస్ నెవర్ షోన్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ హిస్ హ్యాండ్. ఆయన చేతిలో దేవుని వాక్యాన్ని చూపించలేదు. ఆయన నరాల్లో ప్రవర్తనలో దేవుని వాక్యాన్ని వెలుగుగా చూపించాడు. Do you want to be like a John the Baptist? యేసు క్రీస్తు యొక్క మొదటి రాకడకు బాప్తిసం ఇచ్చి యోహానే వాక్యం అనే వెలుగుగా ఒక త్రోవను చూపించాడు. నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ పిల్లలకు, నీ బంధువులకు రెండవ రాకడ యేసుకు నువ్వు వాక్యం అనే వెలుగుగా నిన్ను నువ్వు చూపించుకుంటావా? దిస్ ఈస్ ది లైట్ టు అవర్ పాత్. ఇది ఈరోజు మనం ధ్యానించిన అంశం. లైట్ టు అవర్ పాత్ ఇస్ నన్ అదర్ దాన్ అవర్ సెల్వ్స్. మనమే మన కుటుంబాలకు, మన బంధువులకు, మన సంఘస్థులకు, మన సేవకులు, మన యొక్క స్నేహితులకు మనమే వాక్యం అనేటటువంటి వెలుగుగా త్రోవలు చూపించిన వారుగా ఉంటారు. నా వాహనానికి, దేవుడు నాకు ఇచ్చినటువంటి వాహనానికి, నాకు రాబోయేటటువంటి ప్రతి ఆపద చీకటిలో ఆ హెడ్లైట్ చూపిస్తుంది. నా ఆత్మీయ జీవితానికి, నా కుటుంబానికి హెడ్లైట్ నేనే అయి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. పరలోక రాజ్యానికి నా భార్య వెళ్ళాలనుకుంటే ఆ భార్యకు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ వాళ్ళు, ఆ భార్యకు హెడ్ ఆఫ్ ది లైట్ యాజ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ నేనే ఉండాలి. భార్యకు భర్త ఉండాలి, భర్తకు భార్య ఉండాలి, తల్లిదండ్రులకు పిల్లలు ఉండాలి, పిల్లలకు తల్లిదండ్రులు ఉండాలి, సంఘస్థులకు సంఘ కాపరు ఉండాలి, సంఘ కాపరికి సంఘస్థులు ఉండాలి. ఇలా ప్రతి దానికి ఒకదానికి ఒకరు అలా ఉన్నట్లయితే దేవుడు ఎంతో సంతోషిస్తాడు, ఎంతో ఆనందిస్తాడు. అలాంటి ఆయన ద్వారా మనం సంతోషంగా ఉన్నామా లేదా కాదు. అలాంటి క్రైస్తవులు వద్దు, చాలు. ఆయన ద్వారా నేను సంతోషంగా ఉన్నానని చెప్పుకునే క్రైస్తవులు కాదు ఈరోజు ఉండాల్సింది. నా ద్వారా నా యేసయ్య సంతోషంగా ఉన్నాడని చెప్పుకునే క్రైస్తవులు కావాలి. హల్లెలూయా. నా యేసయ్య చెప్పాలి, కొడపాకలో ఉన్నటువంటి ఈ సంఘస్థుల ద్వారా నేను సంతోషంగా ఉన్నానని మన యేసయ్య సాక్ష్యం చెప్పాలి. అలాంటి సాక్ష్యం సంపాదించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు, నాకు, మనందరికీ సహాయం చేయదు కాక. సమయాన్ని తెలియజేస్తున్నా. లైవ్లో ఉన్నటువంటి వారందరికీ కూడా దేవుడి గురించి ఆశించిన కాక. ప్రార్థన విషయంలో అందరూ మోకరించినట్లయితే ప్రార్థన విషయంలో ప్రార్థన చేసుకొని ప్రభువులను సమీపిద్దాం. అందరూ కూడా ఎవరికి వాళ్ళ ప్రార్థన చేసుకోండి. మహాగణమైన దేవానికి వందనాలు. నీ నామాన్ని మహిమ కలుగుగాక, నీ నామానికి ఘనత కలుగుగాక. తండ్రి, మీరు మాకు స్పష్టంగా తెలియజేశారు. ఈ దిన తండ్రి దేవా, చెప్పుకోవడం కాదు కానీ చేసి చూపేవారంగా ఉండాలని మీరు ఖండితంగా ఆజ్ఞాపించారు. ఈ మాటలు విన్న వారందరూ కూడా, మేమందరం కూడా నిజంగా దేవుని మాత్రమే సంతోషపెట్టాలి, మనుషులను కాదు. పరలోకాన్ని ఇచ్చేది దేవుడే. ఆ దేవుడిని నేను సంతోషపెట్టాలి, ఆ దేవుడు చేసినవి నేను చేయాలి అని నిశ్చయిత కలిగి ఉండడానికి సహాయం చేయాలి. నిజంగా నేనే కాదు, నాతో నా సంఘం అంతా కూడా, నా కుటుంబము కూడా ఆ స్థితిలోనికి రావాలి అనే
హెచ్చరిక మాట తెలియజేసినందుకు నీకు స్తోత్రాలు. ఇది విన్న మీ మాట విన్న వాళ్ళందరినీ మరి హృదయాల్లో మీరు కట్టి ఫలింపజేసి మీరే మహిమ పొందుకుని మనం వేడుకుంటూ ముందుల సమయాన్ని మీ హస్తాలకు అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లిస్తూ యేసయ్య నామములోనే ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.